సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో మైథలాజికల్ సినిమాలు చేసేవారి సంఖ్య అధికమైంది. ప్రేక్షకులు కూడా ఇలాంటి వాటిని ఎంతో ఇష్టపడుతున్నారు. ఇప్పటికే రామాయణం ఆధారంగా చాలా సినిమాలు వచ్చాయి. అలాగే మహాభారతం ఆధారంగా కూడా వచ్చాయి. ఇప్పటికే బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మహాభారతంపై ఫోకస్ చేశారు. అయితే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి డ్రీమ్ కూడా మహాభారతం సినిమా చేయటమే అని చాలా సందర్భాల్లో చెప్పారు. ఇటీవల యంగ్ హీరో అడవిశేష్ కూడా మహాభారతం చేయడం నా డ్రీమ్ అంటూ కూడా తెలిపారు. ఇకపోతే రామాయణం మహాభారతంలో ఎన్నో భాగాలున్నాయి. ఇలా ఒక్కో భాగం నుంచి ఒక్కో సినిమా చేయొచ్చు. అయితే తాజాగా మరొక డైరెక్టర్ కూడా నాకు మహాభారతం లేదా రామాయణం లాంటి మైథలాజీ సినిమా చేయాలనే కోరిక ఉంది అంటూ చెప్పారు. మరి ఈ తరహా సినిమా చేయాలని చెప్పిన ఆ డైరెక్టర్ ఎవరు అంటే ఆయన మరెవరూ కాదు, డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిల్ తన సినిమాల గురించి ఎన్నో విషయాలు తెలిపారు. మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి అని అన్నప్పుడు ఈ ప్రశ్నకి అనిల్ సమాధానం చెప్తూ ఆదిత్య 369 వంటి సైన్స్ ఫిక్షన్ సినిమాలు చేయాలని ఉంది అని తెలిపారు. ఇకపోతే రామాయణం లేదా మహాభారతం వంటి మైథలాజీ సినిమాలు కూడా చేయాలనే ఆలోచన ఉంది అన్నారు. కాకపోతే ఇప్పుడు చేయను అని, ఆ సినిమాలు చేసే స్థాయికి నేను ఎదిగితే తప్పకుండా ఆ సినిమాలు చేస్తాను అంటూ చెప్పారు. అయితే ఇప్పటికే అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన సినిమాలు కూడా ఎంతో మంచి సక్సెస్ అయితే అందుకున్నాయి. తన డైరెక్షన్ లో ఎన్నో హిట్ సినిమాలు అందుకున్న అనిల్ రావిపూడి కేర్ ఆఫ్ అంటే పటాస్ సినిమా అని కూడా చెబుతానంటూ కూడా తెలిపారు. ఇక పటాస్ సినిమా నా కెరియర్ లో ఎప్పటికీ మర్చిపోలేని సినిమా అని అన్నారు. ఇక ఇప్పటికే ఈయన పలువురు హీరోస్ తో సినిమాలు కూడా చేసి సక్సెస్ అందుకున్నారు. అయితే ఎన్టీఆర్ తో ఎందుకు సినిమా చేయలేదు అనే ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకి అనిల్ రావిపూడి సమాధానం చెప్తూ జై లవకుశ టైంలో తారక్ గారిని కలిసి ఒక స్టోరీ లైన్ చెప్పాను. ఆ స్టోరీ లైన్ తారక్కి చాలా బాగా నచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆయనతో చేయలేకపోయాను. అందుకు కారణం తారక్ బిజీ షెడ్యూల్ అని తెలిపారు. ఎప్పటికైనా ఎన్టీఆర్ గారితో తప్పకుండా సినిమా చేస్తాను అని కూడా తెలిపారు. ఇక మీ డ్రీమ్ హీరో ఎవరు అనే ప్రశ్న కూడా ఎదురు కావడంతో ఈ విషయంలో నేను చాలా స్వార్థపరుణ్ణి, ఇండస్ట్రీలో ఉన్న అందరి హీరోస్ తో సినిమాలు చేయాలని కోరుకుంటాను అంటూ అనిల్ రావిపూడి చేసిన కామెంట్స్ అయితే వైరల్ అవుతున్నాయి.